अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं हेडलाइन से। रियासत में ख़वातीन के तहफ़्फ़ुज़ और बाइख्तियारी हुकूमत की अवलिन तरजीह। स्टैंड विथ हर प्रोग्राम से चीफ मिनिस्टर रेवंत रेड्डी का खिताब। शहर में ख़वातीन के आलमी दिन की तक़रीबात शानदार अंदाज में मुनक़िद। इंदिरा प्रियदर्शी स्टेडियम में ख़वातीन मुलाज़िमीन के लिए मुख्तलिफ मुक़ाबले। काउंसलरों और सरपंचों को कंदी श्रीनिवास रेड्डी की जानिब से तहनीत। वोट देकर कामयाब बनाने वाले अवाम की एतमाद को बरकरार रखने की हिदायत। तालिब इल्मी के दौर से ही 10वीं जमात अहम संगमेल। एतमाद के साथ इम्तिहानात की तैयारी करने की कलेक्टर राजेश शीशा की अपील। इस माह की 10 तारीख को ज़िला पुलिस की जानिब से मेगा जॉब मेला। ज़िला SP की बेरोज़गार नौजवानों से फ़ायदा उठाने की अपील। आदिलाबाद में गुज़िश्ता 3.5 सालों से नित्यानदान जारी। गरीबों की भूख मिटाने पर कंदी श्रीनिवास रेड्डी की हो रही है सताइश। और अब ख़बरों की तफसील। रियासत में ख़वातीन के तहफ़्फ़ुज़ और बाइख्तियारी को अपनी हुकूमत की अवलिन तरजीह करार देते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि ख़वातीन को सिर्फ तहफ़्फ़ुज़ ही नहीं बल्कि माशी तौर पर भी मजबूत बनाना हुकूमत का मकसद है। हफ्ते के रोज़ कुकटपल्ली के JNTU ऑडिटोरियम में मुनक़िद स्टैंड विथ हर प्रोग्राम में वो बतौर मेहमान ख़ुसूसी शरीक हुए। इस मौके पर इन्होंने कहा कि इसी मकसद के तहत महिला शक्ति नामी एक नई स्कीम मुतारिफ़ कराई गई। इन्होंने कहा कि हुकूमत को ख़वातीन पर मुकम्मल एतमाद है और इसीलिए पार्टी और हुकूमत में इन्हें अहम ओहदे भी दिए जा रहे हैं। स्वाति लकरा गारू, एडिशनल DGP ऑर्गेनाइजेशन होम गार्ड्स तेलंगाना। డాక్టర్ యోగితా రాణా గారు మహిళలకు రక్షణ ఉంటుంది, రక్షణ ఉండాలి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ని, తెలంగాణ పోలీస్ విభాగ అధిపతి శివధర్ రెడ్డి గారిని, ఇతర పోలీసు ఉన్నతాధికారులను ఆహ్వానించిన చారు సిన్హా గారికి, ఇతర ఉన్నతాధికారులందరికీ రేపు మనం జరుపుకోబోయే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవడం ద్వారా మన బాధ్యత తీరిపోయింది. మన రాష్ట్రంలో, మన దేశంలో మహిళలకు సంపూర్ణమైన రక్షణ కల్పించమని ఎవరైనా భావిస్తే అది అసంపూర్తి అని నేను భావిస్తున్నాను. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మహిళా నాయకత్వం వహించిన పార్టీ నుంచి ఏర్పడ్డది. తెలంగాణ ఏర్పాటు బిల్లును ఇంకొక మహిళా లోక్సభ స్పీకర్గా బాధ్యత నిర్వహించి ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా, ఈ దేశానికి ప్రధానమంత్రిగా, ఈ దేశంలో లోక్సభ స్పీకర్గా, వివిధ రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా మహిళలకు అవకాశం ఇచ్చిన 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అధికారం కట్టబెట్టింది. ప్రతిభా పాటిల్ కావచ్చు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కావచ్చు, శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, శ్రీమతి మీరా కుమార్ కావచ్చు,
ఇలా చెప్పుకుంటూ వెళ్తే స్వతంత్రానికి ముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలలో మహిళల యొక్క ప్రాధాన్యతను గుర్తించి మహిళలకు అత్యంత బాధ్యతాయుతమైన పదవులను కట్టబెట్టి సమర్థవంతంగా వాళ్ళు ఆ బాధ్యతలను నిర్వహించిండ్రు. శక్తిని మనం మహిళతో పోలుస్తాం, అభివృద్ధిని, కుటుంబం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికి మహిళతోనే పోలుస్తాం. కానీ అలాంటి మహిళకు రక్షణ కల్పించలేకపోతున్నాము. అభద్రతా భావంలో మహిళలు ప్రతిరోజు ఇంటి నుంచి బయలుదేరుతున్నారు అని అంటే అది ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి. निर्मल जिले के पुराना बस स्टैंड में वाक़ संतोष कलर लैब में शॉर्ट सर्किट के बाइस आग लग गई। आग के नतीजे में दुकान का सामान मुकम्मल तौर पर जलकर खाक हो गया। इत्तला मिलने पर फायर ब्रिगेडर का अमला मौके पर पहुंचा और आग पर काबू पाया। दुकान के मालिक के मुताबिक इस हादसे में तकरीबन 60 लाख रुपये का नुकसान हुआ। ఈ మధ్య కాలంలో సీఎం కప్ స్టేట్ మీట్ లో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి జూడో అథ్లెటిక్స్ డి నాగిని ప్రియ -44 వెయిట్ కేటగిరీ, స్వాతి 80 మీటర్ హర్డిల్, స్వాతి గ్రూప్ ఫోటో తీసుకున్నాను, గ్రూప్ ఫోటో. అందరికీ నమస్కారం. ఈరోజు మరి 8 మార్చ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు మహిళల ఎంప్లాయీస్ తో స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఇక్కడ ఇందిరాగాంధీ ప్రియదర్శిని స్టేడియంలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న మనం ఈ మన 99 రోజులు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఇది కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకోవాలి. అది మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్ మళ్ళీ కలెక్టర్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. దాని సందర్భంగా ఈ రోజు మహిళా ఎంప్లాయీస్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, తర్వాత మెప్మా డిపార్ట్మెంట్, తర్వాత విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఈ రోజు ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో పాల్గొంటున్నారు. 6 to 7 టైప్స్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ ఉన్నాయి. రన్నింగ్ రేస్ కానీ, తర్వాత మ్యూజికల్ బాక్స్ కానీ, తర్వాత లెమన్ స్పూన్ ఏవైతే రేసెస్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో నేను కోరేది అదే డిడబ్ల్యూ గారికి మరి అన్నీ కూడా మంచిగా జరుపుకొని, మరి ఒకవేళ ఇక్కడ మెడికల్ క్యాంప్ కూడా మీరు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే టెంపరేచర్స్ కూడా చాలా ఎక్కువ అయింది కాబట్టి మరి టైం ప్రకారం చూసుకొని కొంత అవసరం అయితే మళ్ళీ మధ్యాహ్నం కూడా అంటే కొంత ఎండ డిగ్రీస్ అయిన తర్వాత కూడా మనం జరుపుకోవచ్చు. తర్వాత ఎవరైతే విన్నర్స్ ఉంటారో వారికి మనం మళ్ళీ 8 మార్చ్ నాడు 8 మార్చ్ 9 మార్చ్ మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కార్యక్రమం జిల్లా లెవెల్లో మరి వారందరికీ కూడా ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మహిళలు మనం ఒక కాంపిటేటివ్ మేనర్ లో, స్పోర్టివ్ మేనర్ లో, సో మరి ఇక్కడ చాలా మంది మహిళలు మరి వారు ఈ రోజు వచ్చారు. ఈ ప్రైజ్ కొందరు మళ్ళీ చీరలు కూడా కట్టుకొని కూడా మళ్ళీ ఇందాక రేస్ లో పార్టిసిపేట్ చేశారు. సో చాలా మీకు స్పోర్టివ్ కాంపిటీషన్ ఉంది. కానీ మన అంతా ఏవైతే క్రమశిక్షణ ఉన్నాయో అవి అన్ని కూడా చూసుకొని మంచిగా ఈ రోజు మీ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో పాల్గొని మరి విజేతలందరికీ కూడా 8 మార్చ్ కానీ 9 మార్చ్ रियासती हुकूमत की हिदायत के मुताबिक नन्यान रोज़ा प्रजा पालना प्रगति प्रणाली का प्रोग्राम के तहत ज़िला भर में ख़वातीन के आलमी दिन की तकरीबा शानदार अंदाज में मनाई गई। ज़िला कलेक्टर आदिलाबाद राजा शीशा ने मुकामी इंदिरा प्रियदर्शनी स्टेडियम में ख़वातीन मुलाजिमीन के साथ मुनक़िद मुख्तलिफ़ खेलों के मुकाबलों का इफ्तिताह म्यूनसिपल चेयरपर्सन भंडारी अनुषा के हमरा परचम लहरा कर किया। इन मुकाबलों में रनिंग रेस, म्यूज़िकल चेयर, लेमन एंड स्पून जैसे खेल शामिल हैं। मुख्तलिफ़ महकमों की ख़वातीन मुलाजिमीन की बड़ी तादाद ने शिरकत की। गर्मी की शिद्दत को मद्देनज़र रखते हुए स्टेडियम में मेडिकल कैंप भी कायम किया गया। बाद अज़ा चीफ मिनिस्टर कप मुकाबलों के फ़ातिहीन को कलेक्टर और म्यूनसिपल चेयरपर्सन ने मेडल्स देकर सराहा।
అదే విధంగా భవానీ సాగర్, అదే విధంగా సోల్కా సర్పంచ్ ఆదిలాబాద్ వారు కూడా శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా వారు వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించే దిశగా మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. మంచిగా జరుగుతుంది. అందరూ కూడా నమ్మకం ఉంచండి. ఈరోజు 4వ వార్డు నుంచి అద్భుతమైనటువంటి మెజార్టీతో వారు గెలిచిండ్రు. వారికి శుభాభినందనలు. అట్లాగే ప్రజలకి మంచిగా నిస్వార్థంగా సేవ చేసేటువంటి తుమ్మల అన్నపూర్ణ గారు ఒక దళిత మహిళగా ఉండి ఆదిలాబాద్ లాంటి పట్టణంలో 2వసారి కౌన్సిలర్ గెలవడం అంత తేలికైన విషయం కాదు. కూడా నన్ను నమ్ముకున్నందుకు, ఆవిడకు ఏదో ఒక విధంగా న్యాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందక్క. జీవితంలో మీరు అనుకుంటారు కావచ్చు, సరే డబ్బు ఉంటే నేను చాలా సుఖంగా ఉంటాను. డబ్బు ఎప్పటికీ సుఖం ఇవ్వదు. డబ్బుతో మనం సోఫా కొనుక్కుంటాం కానీ సోఫాలో కూర్చునేటువంటి ఆ సుఖం కొనుక్కోము. మీరు అనుకుంటున్నారు సార్ ఇంకేం సార్ మీరు ఎందుకు వచ్చింది సార్ అమెరికా వచ్చి 500-600 కోట్ల ప్రాపర్టీని వదిలిపెట్టుకొని గిడికి ఎందుకు వచ్చింది సార్, ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చిండ్రు, ఇదేంది, ఇది ఎండల తిరుగుడు ఏంది, వర్షంలో తిరుగుడు ఏంది, వాడు తిడతాడు వీడు తిడతాడు. నేను బేరల 3 కోట్లు పెట్టి నా సొంత డబ్బులు 3 కోట్లు పెట్టి కొన్న ల్యాండ్ని ఏదో ఒక వివాదాస్పదం చేయాలని పాయల్ శంకర్ మనుషులు పంపించి 3 కోట్లు పెట్టి నేను బేలలో భూమి కొన్నా. నా సొంత భూమిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కడుతున్నా, నా సొంత భూమిలో. సో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కానీ మీకు ఒకటి చెప్పాను, నేను ఎన్నో దేశాలు, నేను దాదాపు ఇప్పటి వరకు మీ అందరి అభిమానం, నేను దాదాపు ఒక 32 దేశాలు తిరిగినాను. 32 देशाలు. मैं 32 कंट्रीज को विजिट कर गया. अमेरिका में 16 साल मैं अमेरिका में रहा. मैं ग्रीन कार्ड है अमेरिका का, मेरे को है, मेरा बीवी को है, धर्मपत्नी को भी है ग्रीन कार्ड. నాకుంది, నా భార్యకు ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టు, డబ్బు ఎప్పుడు కూడా మీకు సుఖం ఇవ్వదు. కొంతమంది దగ్గర మంచాల కింద పైసలు మూలుగుతాయట కట్టలు కట్టలు, కానీ వాడి ఇంటి ముందు ఇటు పోయేటోడు కూడా నమస్తే పెట్టాడు. మరి నిజంగానే డబ్బు ప్రభావం ఉంటే ఇంత చిన్న వయసులో మా తమ్ముడు చరణ్ గెలుస్తాడా? ఈయన మీద విపరీతమైన డబ్బు ప్రయోగం జరిగింది. గుర్తుపెట్టుకోండి, నేను బేలల ఆఫీస్ కడుతున్నా అంటే నేను 35 ఏళ్ళు ఇన్నే ఉంటా, ఆదిలాబాద్లో ఉంటా, రాజకీయాలనే ఉంటా, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళని కాపాడుకుంటా. నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. సర్పంచ్లకు కానీ ఉప సర్పంచ్లకు కానీ అలాగే నా తోటి మా అక్క చెల్లెలైన కౌన్సిలర్ అందరికీ మేము ఇక్కడ చైర్మన్గా కూర్చున్నామంటే ఫస్ట్ ధన్యవాదాలు చెప్పాల్సింది, పాదాభివందనలు చెప్పాల్సింది అన్నకి. ఎందుకంటే ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచి రావడం అది మేము చేసిన శ్రమ కావచ్చు, కానీ దానికి అంతకు మించి మన రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఫస్ట్ టైం కావచ్చు నాకు తెలిసి ఇండిపెండెంట్ అయిన క్యాండిడేట్ చైర్మన్ అవ్వడం అనేది. ఇది క్రెడిట్ అంతా మొత్తం కమిషనర్ గారికి నేను అప్పచెప్తున్నాను. ఎందుకంటే అన్న మా కోసం చాలా చేసిండు. అన్న ఒకటే అన్నాడు, అన్న నేను మీ వెనుక ఉంటా, మీరు ఓకే అనండి అని చెప్పిండు ఆ రోజు. అదే మాట అన్న నిలబెట్టుకున్నాడు. మేము ఏ రోజు అన్న మాకు ఈ పదవి కావాలి, ఇది ఆశిస్తుంది, మేము ఇక్కడికి వస్తున్నామని ఎప్పుడు మేము అడగలేదు. అన్న కూడా మా నుంచి ఏమీ ఆశించలేదు. అన్న ఒకటే చెప్పిండు స్టార్టింగ్లో కూడా. ఎందుకంటే నేను కొన్ని సందర్భాలలో పార్టీ మీటింగ్లకు కూడా అటెండ్ అయినా. అప్పుడు అన్న ఒకటే చెప్పిండు, నేను మీ ఎవ్వరికి నేను ఇది ఇస్తా అది ఇస్తా నేను ఎప్పుడు చెప్పా, కానీ నేను మిమ్మల్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాను. మీరు ఏం చేస్తున్నారు, వర్క్ మీరు ఎట్లా ఉంటున్నారు, మీ వ్యక్తిత్వం, మీ ఎథిక్స్ ఎలా ఉన్నాయి అన్నీ ప్రతి ఒక్కటి నేను గమనిస్తూనే మీరు ప్రజల్లో మమేకమై ఉన్నారా లేదంటే స్వార్థంతో ఉన్నారా, మీరు ఎట్లున్నారో గమనించి అప్పుడు నేను ఏమి ఇవ్వాలో అప్పుడే ఇస్తా అని చెప్పేసి అన్న ఆ రోజు ఒక మాట చెప్పిండు. మా ఒక్కరికి కాదు, ప్రతి ఒక్కరికి చెప్పిండు. అన్న ఆ రోజు చెప్పిన మాట కేవలం 2 సంవత్సరాలనే మా ఆయన యొక్క గుణం, ఆయన ఎట్లుంటాడు, ఆయన వ్యక్తిత్వం ఎలా, ఆయన ఎథిక్స్ ఎట్లా ఉంటాయి, ఆయన రిలేషన్ ఎట్లా ఉంటుంది, ఒక్కసారి ఒక బంధం ఆయన ఏర్పరచుకున్నాడంటే ఎట్లా ఉంటాడు వాళ్ళతో అని అన్న చూసి మాకు అవకాశాన్ని ఇచ్చిండు.
బయట కూడా నడుస్తున్న టాక్ ఏంటంటే కందిసేనన్న ఆల్రెడీ చెప్పేసిండు వాళ్ళ చెల్లెమ్మ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఎక్కడ చూసినా మా చెల్లెమ్మ అంటున్నాడు అని చెప్పేసి దానికి కూడా చాలా థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే మమ్మల్ని గుర్తించి మాకు ఈ అవకాశం ఇచ్చిండ్రు. మీరు ఏదైతే ఈ బాధ్యత మాకు అప్పగించిండ్రో దీన్ని కూడా మేము బాధ్యతగా కాకుండా ఒక సవాల్గా తీసుకొని మన ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని మేము కూడా నిరంతరం తోడ్పడుతున్నామన్నా. మీరు ఇచ్చిన ఈ బాధ్యతను కూడా తప్పకుండా నిర్వర్తించి మీ పేరుని ఇంకా మేము నిలబెట్టాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నామన్నా. आदिलाबाद असम्बली हल्के कांग्रेस पार्टी इंचार्ज कंदी श्रीनिवास रेड्डी ने कहा कि वो अपने हामियों और कारकुनों की हमेशा हिफाजत करेंगे। हफ्ते के रोज़ अपने कैंप ऑफिस में मुनक़िद तकरीब में हालिया बल्दियाती इंतखाबात में कामयाब होने वाले काउंसलर्स और सरपंचों का इस्तकबाल किया गया। इस मौके पर इन्होंने कहा कि सियासत में इनका मकसद दौलत कमाना नहीं बल्कि अवाम के साथ खिदमत करना है। इन्होंने बताया कि बेला मंडल में अपनी ज़ाती ज़मीन पर पार्टी ऑफिस तामीर किया जा रहा है। इन्होंने मुंतखब नुमाइंदों को हिदायत दी कि अवाम ने जिस एतमाद से इन्हें मुंतखब किया है इसे बरकरार रखते हुए अवामी मसाइल हल करें और तरक्की के लिए मिलकर काम करें। విద్యార్థులకు మెటీరియల్ అనేది అందివ్వడం జరిగింది. సో కలెక్టర్ గారు ज़िला कलेक्टर आदिलाबाद राजर्षि शाह ने कहा कि 10वीं जमात के इम्तिहानात तलबा की ज़िंदगी का अहम संगमेल है, इसलिए तलबा को बग़ैर किसी दबाव के एतमाद के साथ इम्तिहान की तैयारी करनी चाहिए। इन्होंने सरस्वती नगर ज़िला परिषद हाई स्कूल का दौरा करते हुए तलबा के लिए तैयार करदा लक्ष्यम किताबचा जारी किया और ऑल इन वन स्टडी मटेरियल तकसीम किया। ज़िला कलेक्टर ने कहा कि गुज़िश्ता साल स्कूल ने 100% कामयाबी हासिल की थी और कई तलबा को ट्रिपल IITC में दाखिला मिला था। इन्होंने तलबा को मशवरा दिया कि पढ़ाई को मुश्किल न समझे बल्कि दिलचस्पी के साथ पढ़ाई करें और किसी भी मसले की सूरत में असातिज़ा से रहनुमाई हासिल करें। లేకపోతే 10th పాస్ 7th పాస్ వాళ్ళకి కూడా జాబ్స్ అవకాశం ఉన్నాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే జెప్టోలో జొమాటోలో కూడా జాబ్స్ రావడం అవకాశం ఉంది. దాదాపు 50 కంటే ఎక్కువ కంపెనీస్ ఇక్కడ ఆదిలాబాద్ మన పోలీస్ హెడ్ క్వార్టర్లో వస్తున్నాయి. దయచేసి అందరు ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారు, అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ వచ్చి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న జాబ్ మేళాకి మీరు ఇది దయచేసి వాడుకోండి. ఈ దానికి ఒక లింక్ మనం ఆల్రెడీ పంపడం జరుగుతుంది. ఆ లింక్లో మీరు రిజిస్టర్ చేసి మీరు అన్ని ఆ రోజు వచ్చినప్పుడు 10th మార్చ్ వచ్చినప్పుడు మీ సర్టిఫికేట్ లేకపోతే రిజ్యూమ్ ఏమైనా ఉంటే తీసుకొస్తే తొందరగా ప్రొసీజర్ స్టార్ట్. దీనిలో భాగంగా మనం ఆదివాసీస్కి కూడా అందరికీ రిక్వెస్ట్, దయచేసి మీరు ఇక్కడ వచ్చి ఈ జాబ్ మేళాకి మీరు వాడుకోవాలి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి జాబ్ వస్తే హైదరాబాద్ పోయినప్పుడు మీకు ఇంకా అవకాశాలు దొరుకుతాయి. నేను కోరుకుంటున్నాను మ్యాక్సిమం ఆదివాసీ ఈ జాబ్ మేళాకి ఉపయోగించాలి. దానిలో ఆదివాసీ లీడర్స్తో కూడా రిక్వెస్ట్, మీ యూత్కి ఈ పోలీస్ హెడ్ క్వార్టర్లో పంపించండి. సో దట్ వాళ్ళు కూడా ఇది జాబ్ మేళాలో జాబ్ తీసుకొని హైదరాబాద్ లేకపోతే ఎక్కడ వాళ్ళకి జాబ్ వస్తే అక్కడ పోయి వాళ్ళు వాళ్ళ కుటుంబం పరిస్థితి మంచిగా చేస్తారు. आदिलाबाद ज़िला पुलिस की जानिब से 10 मार्च को जॉब मेला मुनक़िद किया जाएगा। ज़िला SP अकील महाजन IPS ने बताया कि इस जॉब मेले में मुख्तलिफ़ शहरों की कंपनियों के नुमाइंदे शिरकत करेंगे। इन्होंने बेरोज़गार नौजवानों से अपील की कि वो इस मौके से फ़ायदा उठाए। रजिस्ट्रेशन के लिए QR कोड ज़िले के तमाम पुलिस स्टेशनों में दस्तियाब है। उम्मीदवारों को हिदायत दी गई कि वो अपनी तालीमी इस्तेदाद के साथ शिरकत करें। निर्मल ज़िला कलेक्टर अभिलाषा अभिनव ने कहा कि ख़वातीन के आलमी दिन के मौके पर मुनक़्क़िद होने वाले खेल मुकाबलों में ख़वातीन मुलाज़िमीन को बढ़ चढ़कर हिस्सा लेना चाहिए। ज़िला यूथ एंड स्पोर्ट्स डिपार्टमेंट की जानिब से कलेक्ट्रेट में मुनक़्क़िद मुकाबलों का इन्होंने इफ्तिताह अंजाम दिया। इस मौके पर लेमन स्पून, कैरम बोर्ड और शतरंज समेत मुख्तलिफ़ खेलों का इनेकाद किया गया। పేదోల పాలిటి పెద్దవు నీవే, పేరైన అయ్య
అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదోళ్ళ పాలిటి పెద్దవు నీవే పేదైన అయ్యకు బిడ్డవు నీవే గండాలు దాటించి నిలిసినవయ్యో నీ నిండు మనసుకు జోహారులయ్యో పేదలే నీకు పెద్దలే ఆకలే తీర్చే గుణములే ఆపదే అన్నా అంటేనే బిడ్డలా వాలిపోతావే ఆ కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా నూరేళ్లు వర్తిల్లు అన్నా మాయన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్న కంది శ్రీనివాస రెడ్డన్నా చుట్టుపక్కల గ్రామాలు జెండాలే आदिलाबाद कांग्रेस असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की जानिब से गुज़िश्ता 3.5 सालों से जारी नित्य अन्नदानम रोज़ाना प्रोग्राम मुसलसल जारी है। KSR फाउंडेशन के तहत चलने वाले इस प्रोग्राम में रोज़ाना सैकड़ों अफराद को मुफ्त खाना फराहम किया जाता है। अवाम इस खिदमत को सराहते हुए इन्हें खिराज तहसीन पेश कर रहे हैं। कुमरमभीम आसिफाबाद ज़िला कलेक्टर के हरिता ने दहेगांव मंडल का दौरा किया। रास्ते में एक बच्चे को सड़क पर देखकर इन्होंने गाड़ी रोककर इससे बात की। बच्चे ने बताया कि जिस्म में खारिश की वजह से वो स्कूल नहीं जा सका। कलेक्टर ने इसकी खैरियत दरियाफ्त की और इसे बाकायदगी से स्कूल जाने की हिदायत दी। మీ కుటుంబం కూడా రైతు కుటుంబమే కదా, మీరు కూడా రైతు పండించిన పంట ధరనే ఎస్ఐ కదా. ఎస్ఐ గారు మీ తల్లిదండ్రులు పండించిన పంట ద్వారానే పండించిన తండ్రిదండాలనే వచ్చినాయి కదా. రైతులకు రైతు బంధు పెట్టింది మన డిమాండ్. రైతు బంధు వెంటనే రిలీజ్ చేయాలి. రైతులను మోసం చేసే ప్రభుత్వం ఏదుందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రైతులకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండ్రు. ఇయాటికి 3 విడతలు. రెండుసార్లు ఇచ్చాడు కేసీఆర్, 3 సార్లు ఇవ్వాలన్నాడు. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆయన మాట ఏం మాట్లాడుతారంటే నేనైతే రైతు బంధు చేసిన వచ్చిందో రాదో నాకు సమాచారం లేదంటాడు. మళ్ళీ అదే వేదిక మీద పైసలు లేవు, ఖజానా ఖాళీ ఉన్నట్టు. మరి ఖజానా ఖాళీ ఉంటే పైసలు ఎట్లా వేసినావో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్తున్నా. రైతు బంధు వేసినావో ఏదో తెలియాలంటే రైతుల మధ్యలోకి రావాలి. ఇవాళ రైతుల మధ్యలోకి వచ్చి రైతు వేదికలలో మీటింగ్ కేసీఆర్ గట్ట రైతు వేదికలలో మీటింగ్ పెట్టి అప్పుడు తెలుస్తుంది వేసినావో ఏలేదని. రేపు 16వ తారీఖు అసెంబ్లీ ఉన్నది. ఆ రోజు ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫున వ్యక్తి ఎత్తున నిరసన కార్యక్రమం ఉంటుంది. 16వ లోపు కనుక నువ్వు రైతు బంద్ చేసి రైతు అకౌంట్లో పైసలు పడితేనేమో నీకు మంచిగా ఉంటది. లేకపోతే 16వ తారీఖు టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కానివ్వండి, అక్కడ అసెంబ్లీలో కూడా ప్రజల పక్షాలను నిలదీయడం జరుగుతుంది. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. ప్రజలు రైతులు అందరూ కూడా గుర్తు పెట్టుకున్న ప్రభుత్వం. ఇవాళ మళ్ళా ఉడి వేసుకునే పరిస్థితి వస్తుంది. యూరియా కోసం షాప్లో లేని యూరియా యాప్లలో ఇస్తా అంటాను. అన్ని చెప్పులు లైన్లో పెట్టి ఆనాటి రోజులు ఇంద్రమ్మ రాజ్యం అంటే వాళ్ళ పాతకాల రోజులు తీసుకొచ్చిన ప్రజలు బాధపడుతున్నారు. దేవుళ్ళు లాంటి మనిషి కేసీఆర్ ని అనవసరంగా మేము కోల్పోయినాము. ఆయనకు మళ్ళా ఓటేస్తే మంచిగుండు. ఈ రేవంత్ రెడ్డి మాయమాటలన్నీ మోసపోయినామనే భావన అన్ని వర్గాల ప్రజలలో ఉన్నది. రైతుల పక్షాన మళ్ళా డిమాండ్ చేస్తున్నాం. 16వ తారీఖు కల్లా ఈ విడతనే కాదు, గతగా 2 విడతలు ఎగ్గొట్టిన, అదేవిధంగా గతంలో 3 ఎకరాలకి ఇచ్చిన అన్ని కూడా కలిపి బాకీ మొత్తం దాదాపుగా అందరికీ కూడా ఇవాళ దాదాపు 15 లక్షల ఎకరాలు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వాలి. 6 లక్షల మంది ఇలా లబ్ధిదారులు ఉన్నారు ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో.
అందరికి కూడా వాళ్ళకు రావాల్సిన పైసలు చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన मंचिरियाल जिले के दंडेपल्ली मंडल में बीआरएस कारकुनान ने रईतु भरोसा रकम जारी करने का मुतालबा करते हुए रास्ता रोको एहतजाज किया। रियासती रहनुमा नदीपल्ली विजित राव की क़ियादत में कारकुनान ने हुकूमत पर किसानों से वादा खिलाफ़ी का इल्ज़ाम लगाया और ख़बरदार किया कि अगर 16 मार्च तक रकम जारी न की गई तो रियासत भर में एहतजाज किया जाएगा। ప్రపంచ దేశాల్లో ఆర్ఎస్ఎం ఈ దేశం చెప్పడం కాదు, అన్ని దేశాల్లో పెట్రోల్ ప్రాబ్లం, డీజిల్ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం అని చదవలేకపోతున్నారు. చూస్తున్నారు యూట్యూబ్ కానీ న్యూస్ కానీ. ఇంత పెద్ద ఘోరాది ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అయినా భారతదేశం వడగలేదు, తొలగలేదు, బయటగదు కూడా. ఇది తర్వాత మనం భారతదేశంలో ఉన్నంత హ్యూమన్ రిసోర్సెస్ అపారమైన సంపద, మన ప్రజానీకము అపారమైన సంపద. తర్వాత మనమంతా ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యోధులు లేకున్నాం, కానీ దురదృష్టవశాత్తు కొంచెం తప్పుదల ఇస్తున్నాము, రాంగ్ రూట్ లో పెట్టాం దయచేసి. సో ఇది మనం పెద్దవాళ్ళు అలాగే వయసులో కొంచెం యువతను చట్టం మార్గంలో తెప్పించాల్సిన బాధ్యత మనకి. ఈ గురించి మీకు కొద్ది ఐడియా ఉంటది, ఎందుకంటే మేము మీకు డైరెక్ట్ గా కనపడకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్ గా మేమంతా హెల్ప్ చేసిన వాళ్ళం. ఎందుకంటే ఈ స్కీమ్ లో మీరు ఆన్లైన్ లో అప్లై చేస్తే ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 ఉంటుంది. స్టేజ్ 1 ఏంటంటే ఒకవేళ గ్రామీణ ప్రాంతాల్లో అయితే పంచాయత్ సెక్రటరీ, అర్బన్ అయితే మున్సిపాలిటీ, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మిమ్మల్ని ఈ వృత్తుల్లో మీరు చేస్తుండ్రా, ఎందుకంటే ఇది గురు శిష్య పరంపర, అంటే మనం ఏదో ఇప్పుడే పెడితే ఇవ్వడానికి లేదు, వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీరు అంటే మీ కుటుంబ పరంపరంగా అంటే గురు శిష్య పరంపర అంటే మనమే చేయడం కాదు, మన తాతలు తండ్రులు కూడా చేసిన వృత్తి అయితేనే మీరు ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. వాళ్ళని సెలక్షన్ చేయాలంటే స్టేజ్ 1 లెవెల్లో వాళ్ళు సెలక్షన్ చేసి స్టేజ్ 2 పంపిస్తారు. ఈ స్టేజ్ 2 ఎవరు? కలెక్టర్ గారి చైర్మన్షిప్ లో డిఎండిఐసి ప్లస్ ఎల్డిఎం గారు ప్లస్ డొమైన్ ఎక్స్పర్ట్స్, అంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక ముగ్గురిని ఎక్స్పర్ట్స్ పెట్టినట్టు వీళ్ళను చేయడానికి కమిటీ ఉంటుంది. ఈ కమిటీ మిమ్మల్ని సెలక్షన్ చేసి స్టేజ్ 3 పంపిస్తుంది. మీ అందరికి తెలియకపోవచ్చు, స్టేజ్ 2 అనేది కలెక్టర్ గారి చైర్మన్షిప్ లో కలెక్టర్ గారు ఏంటంటే చాలా బిజీగా ఉంటారు కాబట్టి ఆ ఆన్లైన్ పోర్టల్ మాకు జిఎండిఎస్కి ఇచ్చి మీరు చూడమని చెప్పడం జరిగింది. निर्मल शहर मुस्तखर के होटल मारुति इन में वज़ीर आज़म विश्वकर्मा स्कीम के मुस्तहिक़ीन के लिए एक आगाही प्रोग्राम मुनक़्क़िद किया गया। इस मौके पर हुकाम ने बताया कि हुकूमत की मुख्तलिफ़ क़र्ज़ स्कीमों से फ़ायदा उठाकर लोग माशी तौर पर मुस्तहिक़ीन हो सकते हैं और दूसरों के लिए भी रोज़गार के मौक़े पैदा कर सकते हैं। खबरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। रियासत में ख़वातीन के तहफ़्फ़ुज़ और बाइख्तियारी हुकूमत की अवलिन तरजीह, स्टैंड विथ हर प्रोग्राम से चीफ मिनिस्टर रेवंत रेड्डी का खिताब। शहर में ख़वातीन के आलमी दिन की तक़रीबात शानदार अंदाज में मुनक़िद। इंदिरा प्रियदर्शी स्टेडियम में ख़वातीन मुलाज़िमीन के लिए मुख्तलिफ मुकाबले। काउंसलरों और सरपंचों को कंदी श्रीनिवास रेड्डी की जानिब से तहनीयत। वोट देकर कामयाब बनाने वाले अवाम की एतमाद को बरकरार रखने की हिदायत। तालिब इल्मी के दौर से ही 10वीं जमात अहम संगमेल, एतमाद के साथ इम्तिहानात की तैयारी करने की
कलेक्टर राजेश शीशा की अपील। इस माह की 10 तारीख को ज़िला पुलिस की जानिब से मेगा जॉब मेला, ज़िला एसपी की बेरोजगार नौजवानों से फ़ायदा उठाने की अपील। आदिलाबाद में गुज़िश्ता 3.5 सालों से नित्यानदान जारी, गरीबों की भूख मिटाने पर कंदी श्रीनिवास रेड्डी की हो रही है सताइश। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।